హాయ్ డ్యూడ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్గా బర్త్డే రోజు కోరికూర పప్పుచారుకైతే వచ్చేసాము. బయట ఫుడ్కి పర్మిషన్ ఇవ్వని మా అమ్మ చాలా లిమిటెడ్ కొన్ని రెస్టారెంట్కి మాత్రమే అప్పుడప్పుడు ఓకే చెప్పుతుంది. వన్ ఆఫ్ ద రెస్టారెంట్ ఈస్ కోరికూర పప్పుచారు. ఈ బర్త్డేకి ప్రీ టీనేజ్లోకి ఎంటర్ అయ్యాను అని చెప్పినప్పటి నుంచి ఆ ఫీలింగే వేరబ్బా. డ్యూడ్స్, మీలో ఎంతమంది 12 కంప్లీట్ అయిపోయి 13లోకి ఎంటర్ అయ్యారో నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనము ఒకటే కదా. లంచ్ ఆర్డర్ చేయగానే వెంటనే స్వీటు హాట్ కాంప్లిమెంటరీ కింద ఇచ్చారు. నా బర్త్డే అని అందరికీ ముందే తెలిసిపోయిందేమో ఏంటో. ఇక్కడ ఫుడ్ మీ అందరూ టేస్ట్ చేసే ఉంటారు, నేను ఏమీ చెప్పనవసరం లేదు కదా. బట్ రీసెంట్గా కరివేపాకు కాంబినేషన్తో చికెన్ కర్రీ ట్రై చేశా. నిజంగా సూపర్ అంటే సూపర్. నెయ్యి ఎటు మన కోసం గిన్నెలో రెడీగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. దీంతో పాటు పప్పుచారు కూడా ఇస్తున్నారు. ఇంకా చెప్పాలా, ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు. కరివేపాకు విత్ చికెన్ ఇగురు అండ్ గోంగూర చికెన్ ఆర్డర్ చేశాను. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. నెక్స్ట్ టైం మీరు కోడిగూర పప్పుచారుకి వెళ్ళినప్పుడు ఒక్కసారి నేను చెప్పింది టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది, బాగుందా లేదా అని నాకు కామెంట్ చేయండి. ఇట్స్ మై రియల్ ఫీలింగ్ డ్యూడ్స్. నేను ఎటువంటి ప్రమోషన్ చేయటం లేదు. అక్కడ ఫొటోస్ దిగడానికి కూడా అంబియన్స్ చాలా బాగుంటుంది. ఇంకో విషయం యూత్, మీరు అక్కడికి లంచ్ వెళ్ళాలనుకుంటే కొంచెం ముందే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ బుక్లో మీ పేర్లు రాసుకుంటారు. మరొకటి, అక్కడ ఈవినింగ్ డిన్నర్ సెక్షన్ ఉంది కాబట్టి ఓన్లీ లంచ్ సెక్షన్ ద్వారా అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. నా బర్త్డే రోజున ఇలాంటి వండర్ఫుల్ లంచ్తో నా హాఫ్ ఆఫ్ ద డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హాలిడేస్లో నా యాక్టివిటీస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, నా టైం షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజుకి మీ సత్యదేవ్ సైనింగ్ ఆఫ్. ఇలాంటి మరిన్ని సరదా కబుర్ల కోసం స్టే ట్యూన్డ్, కీప్ లవింగ్, కీప్ స్మైలింగ్. టాటా, బాయ్ బాయ్.